హాయ్ అండి అందరికీ. టుడే టాపిక్ వచ్చి మన గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ రేషియో ఆఫ్ కాంక్రీట్ మిక్స్, కంప్రెసివ్ స్ట్రెంత్ అండ్ యూజెస్. అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మన గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అండి. ఇది వచ్చి M5 1:5:10, రెసిపీ వచ్చేసి M7.5 1:4:8, M10 1:3:6, M15 1:2:4, M20 1:1.5:3, M25 1:1:2, M30 1:0.75:1.5, M35 1:0.5:1, M40 1:0.25:0.5. ఈ రేషియో ఆఫ్ మిక్స్, కాంక్రీట్ మిక్స్, ఈ 1 అనేది ఏంటి? సిమెంట్, నెక్స్ట్ వన్ శాండ్, నెక్స్ట్ వన్ కోర్స్ అగ్రిగేట్. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ కంప్రెసివ్ స్ట్రెంత్. ఇప్పుడు కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది M5 గ్రేడ్కి 5 Nm/mm² ఉండాలి. M7.5కి వచ్చేసి 7.5 Nm/mm² రావాలి. నెక్స్ట్ M10 10 Nm/mm² రావాలి. M15 15 Nm/mm², M20 20 Nm/mm², M25 25 Nm/mm². జస్ట్ యూజెస్ టు కన్స్ట్రక్షన్ వర్క్. M5, M7.5, M10, M15 ఈ 4 గ్రేడ్స్ వచ్చేసి PCC వర్క్స్ యాజ్ బెడ్డింగ్ కాంక్రీట్, బిలో కాలమ్ అండ్ ఫూటింగ్ అండ్ అదర్ బెడ్డింగ్ కాంక్రీట్. అండ్ లైక్ ఏంటంటే కింద బెడ్డింగ్ కోసం అనేది దీన్ని వాడుకోవాలి, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. లైక్ నెక్స్ట్ M20, M25 గ్రేడ్ వచ్చి RCC వర్క్స్. లైక్ ఏంటంటే రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ అంటే స్టీల్ ప్రొవైడ్ చేసినప్పుడు బీము, స్లాబు, కాలము, రెసిడెన్షియల్ డొమెస్టిక్ కన్స్ట్రక్షన్ అంటే నార్మల్గా G+1 G+2 ఆ స్టేజ్లో ఉన్న బిల్డింగ్ అనేది ఇవి గ్రేడ్స్ అనేది స్లాబ్ పర్పస్లో మనము బీమ్స్, స్లాబ్, కాలం పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. M30, M35, M40 గ్రేడ్స్ ఇవి వచ్చి హయ్యర్ గ్రేడ్స్ అండి. కమర్షియల్ అండ్ హై రైజ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ పర్పస్లో ఇది యూజ్ చేస్తాము. అంటే ఎందుకు అంటే దీనికి హై స్ట్రెంత్, డ్యూరబిలిటీ, స్టెబిలిటీ అనేది దీనికి ఎక్కువ ఉంటుంది. సో ఈ గ్రేడ్ అనేది మనము యూజ్ చేసుకుంటాము. లైక్ ఏంటి, ఈ M30 నుంచి M35, M40 గ్రేడ్ అనేది మనకి విత్ ట్రయల్ మిక్స్ వేసుకున్న తర్వాత దాని వర్కబిలిటీ టెస్టు, వాటర్ అబ్జర్ప్షను, నార్మల్ కన్సిస్టెన్సీ అండ్ అగ్రిగేట్స్, సిమెంట్, రీప్లేస్మెంట్ ఆఫ్ GGBS ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏంటంటే దీని వర్కబిలిటీ ఎలా ఉందనేది చూసుకున్న తర్వాత ఆఫ్టర్ ట్రయల్ మిక్స్ తర్వాత ఈ డిజైన్ అనేది మనము ప్రిపరేషన్ అనేది చేస్తాం. సో డిపెండ్ అపాన్ మిక్స్డ్ డిజైన్ తోటి దీని కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది డిసైడ్ చేస్తాం మనం. లైక్ ఏంటంటే M40 ఉంది కదా, M40కి ఏంటంటే క్యూబ్ కాస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే ప్రాపర్గా 28 days చేసినప్పుడు ఆ క్యూబ్ టెస్ట్ అనేది M40 గ్రేడ్ ఉంది కదా, 40 Nm/mm² అంటే లైక్ ఇంకొక 5% అంటే M45 Nm/mm² అనేది స్ట్రెంత్ అనేది అప్రాక్సిమేట్గా మనకి రావాలి. సో థ్యాంక్ యూ అండి. ఇది మన ఇన్ఫర్మేషన్ అండి ఈరోజు వీడియోలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ మై వీడియోస్ అండి.